ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. పితోర్గఢ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రహదారులన్నీ నాశనమయ్యాయి. టెలిఫోన్, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్ వరదల్లో ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, వరద బీభత్సానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, ఉత్తరాఖండ్ లో మరోసారి వర్ష బీభత్సం సృష్టిస్తుంది. చమోలితో పాటు పిత్తోర్గఢ్ జిల్లాల్లో ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో అలకనంద నది ప్రవహిస్తుంది. దీని కారణంగా ఇప్పటి వరకు ఈ భారీ వర్షాల కారణంతో అలకనంద పొంగి ప్రవహిస్తున్న కారణంగా కొండ చర్యలు విరిగిపడి దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం 9 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. 25 మంది వరకు గల్లంతైనట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళేటువంటి బద్రీనాథ్, కేదార్నాథ్ ద్వారా సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డుకు సంబంధించిన కనెక్టివిటీని కట్టవకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు చేసుకున్నారు. అట్లాగే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఇటు రాష్ట్ర యంత్రాంగం కూడా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు సీఎం హరీష్ రావత్ సర్కారు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు వేల ఎకరాల్లో పంట నష్టమైంది. అలాగే రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ అలాగే టెలిఫోన్ సంబంధించినటువంటి వ్యవస్థ చిన్న భిన్నమైంది. దీని కారణంగా సమాచారాన్ని తీసుకునే విషయంలో కూడా చాలా లోపాలు కనపడుతున్నాయి. సమాచారం తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా గతంలో 2013లో చూసాం. మొత్తంగా చార్ధామ్ యాత్రకు అతలాకుతలమైనటువంటి పరిస్థితి. వందలాది మంది ఈ వర్ష బీభత్సం కారణంగా ఉత్తరాఖండ్ కొండ చర్యలు విరుగుపడి మరోవైపు అలకనంద నది ప్రవహించడం కారణంగా బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి గత 2 ఏళ్లుగా ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు యాత్రికుల సంఖ్య పెరుగుతున్న సందర్భంలో మరొకసారి ఈ చమోలి, పిత్తోర్గఢ్ జిల్లాల్లో అలకనంద నది భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహించడంతో చాలా మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు ప్రస్తుతం ఈ వరదల కారణంగా చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి ఇల్లు, దీంతో పాటు రోడ్లు కూడా నాశనమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వర్షాల కారణంతో కనబడుతుంది. అధికారికంగా మాత్రం ఇటు హరీష్ రావత్ సర్కారు, కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఐటీబీపీ మొత్తంగా అందరూ కూడా సహాయక చర్యలు నిమగ్నమై ఉన్నారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సురేష్, 18 మంది గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది. మరి వారికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిందా? వారు ఎక్కడ చిక్కుకుపోయారని? ప్రతిభ, కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం కారణంగా చిక్కుకుపోయినటువంటి వారు, తప్పిపోయినటువంటి వారి సమాచారాన్ని సేకరించే విషయంలో హరీష్ రావత్ సర్కార్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా వాకీటాకీలతో సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా ఇటు విద్యుత్ వ్యవస్థ, టెలిఫోన్ వ్యవస్థ, దీంతో పాటు లోకల్ గా ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థ కూడా దెబ్బతినడం కారణంగా సమాచార లోపంతో ఈ తప్పిపోయినటువంటి వారి సమాచారం ఇంకా పూర్తిగా తెలియరావాల్సి ఉంది. దీనిపైన ఇటు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, హరీష్ రావత్ సర్కారు, స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా సురక్షిత ప్రాంతాలకు ఎవరైతే ఇరుక్కుపోయారో, తప్పిపోయారో వాళ్ళందరినీ కూడా వెతికేటువంటి పనుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి వ్యవస్థను ఎప్పటికప్పుడు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కూడా హరీష్ రావత్ సర్కారు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి వరదలను తాజా సమాచారం తీసుకొని కావాల్సినటువంటి ఆహార సరఫరా కానీ, నీటి సరఫరా కానీ చేస్తున్నారు. తప్పిపోయిన వారిని ప్రధానంగా వారిని గుర్తించేటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి మొత్తంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైతే అలకనంద వరదలు బాగా కురిసి రహదారికి ఇబ్బందులు కలిగేటి, ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిసరాల్లో ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అప్రమత్తంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా హెచ్చరికలు రాష్ట్ర సర్కారు జారీ చేసినటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ సురేష్.